జగన్ అవినీతి నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితులకు వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ హయాంలో పనిచేసిన మంత్రులు తమకు అసలు ప్రాజెక్టు కట్టే తీరే అర్థం కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి పురోగతి లేకపోగా కనీసం రక్షణ చర్యలు కూడా తీసుకోకుండా కట్టిన నిర్మాణాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 4 ఏళ్లుగా దానిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేస్తామని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏ సమాధానం చెబుతారని నిలదీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.